తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం కోర్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ తెలుగులో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. హీరో నాని నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రామ్ జగదీష్ దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ హక్కులను సీనియర్ హీరో ప్రశాంత్ పొందారు. తమిళ వెర్షన్కి ఆయన దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళ వెర్షన్కు రంజన్ అనే పేరుని ఖరారు చేశారు. సీనియర్ నటి దేవయాని కూతురు ఇనియా ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కోర్టు సినిమాను అన్ని రంగాల ప్రేక్షకులు ఆదరించారు. మంగపతిగా నటించిన శివాజీ అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. కోర్టు చిత్రం నెట్ఫ్లిక్స్లో తమిళ్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. అక్కడ కూడా సాలిడ్ రెస్పాన్స్తో దూసుకువెళ్తోంది. ఇప్పుడు రీమేక్గా తెరకెక్కుతోంది. అది కూడా మంచి రెస్పాన్స్ వస్తే తెలుగు నుంచి రీమేక్ అయిన సినిమాలో కోర్టు కూడా ఉండటం విశేషమే మరి.